స్వస్థపరచగలిగిన వాడు, గుడ్డి వారిని బాగు చేయగలిగిన వాడు అని తెలుసుకుని నమ్మితేనే స్వస్థత కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుడ్డోని బాగు చేశాడు, చనిపోయినటువంటి చావునకు విధింపబడినటువంటి చిన్నదాన్ని బాగు చేశాడు. ఏమండి, అందరూ విభ్రాంతులు ఉన్నారు. అలాగే ఈ రాత్రి కూడా ఇదిగోండి, యేసు ప్రభు మీద మీకు నమ్మిక కలిగితే మీ జీవితంలో ఏ వ్యాధైనా సరే విడిపించబడింది. ఏ బాధలోనైనా విడిపిస్తాడు. కట్టబడిన కట్లన్నిటిలో నుండి విడిపిస్తాడు. మనం నమ్మాలి. నమ్మకం ఉందా అంటే మేము నమ్ముచున్నాం ప్రభు అన్నాడు. ఎవరు? గుడ్డివాడు. ఈరోజు నమ్మకం లేని భక్తి, నమ్మకం లేని జీవితాలు, నమ్మకం లేని అలవాట్లు. చాలా మందికి నమ్మకం లేదు. యేసు ప్రభు అంటే ఏదోలే, ఆ కులానికి ఈ కులానికి సంబంధించిన దేవుడు అనుకుంటారు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా నమ్మితే దేవుడు వారిని ఏం చేస్తాడు? వాళ్ళ మనోనేత్రాలకు కలిగి ఉన్న ప్రతి గుడ్డితనాన్ని తొలగించి వాళ్ళని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు జస్ట్ అట్లా నడుచుకుంటూ పోతేనే ఆయన వస్త్రపు చెంగు తాగితేనే దీర్ఘకాలిక రోగాలు బాగైపోతాయి. యేసు ప్రభు వారు చక్కగా నడుచుకుంటూ వెళతా ఉండి వాళ్ళ మీద చేతులుంచి ఊరకర్ల దీవిస్తేనే దీవించబడతారు. అంత శక్తి కలిగిన దేవుణ్ణి ఈ రోజున చాలా మంది నమ్మట్ల. గారడి విద్యను నమ్ముతారు. ఏం నమ్ముతారు? ఒక పాస్టర్ గారు ఇదిగో అట్టికాయలు నిండి పిల్లలు పుడతారండి. ఏంటంటే మరి పాత నిబంధనలో అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా. అమ్మా చెప్పండి. దేవునిని నమ్మెను, అతనికి అది నీతిగా ఎంచబడింది. అతడు దేవుణ్ణి నమ్మటానికి గల కారణం ఏంటంటే తనకు కూడా గర్భఫలం లేదు, తనకు కూడా స్వాస్థ్యం లేదు, తనకంటూ ఆశీర్వాదం లేదు. ప్రభుత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్వాస్థ్యం లేదు, గర్భఫలం లేదు. అయితే ఆయన ఏం చేశాడంటే నమ్మెను. ఈ రోజున మనం నమ్మమంటే నమ్ముతామా? నమ్మం. మనకేదో మ్యాజిక్ కావాలా, ఏదో ఒక మాయ కావాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఈ మధ్య యూట్యూబ్లో ఒక చెప్పుకు మేకు గుచ్చి